హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. ఇవాళ మనం సొరకాయ నూలు పొడి కూర ఎలా చేసుకోవాలి అన్నది చూద్దాం. లేత సొరకాయ ఒక దాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కొంత భాగం గుజ్జుతో కట్ చేసుకోవాలి. మిగతాది మాత్రం కొంత భాగం గుజ్జు లేకుండానే కట్ చేసుకొని ఆ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకొని 3 కూతలు వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకొని 3 కూతలు రప్పించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 కూతలు రప్పించుకోవాలండి. లో ఫ్లేమ్లో అయితే ఇంకా ముద్దయిపోతాయి ముక్కలు. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. పోపు మాడిపోతే రుచి ఉండదు. అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. డైజెషన్కి ఎంతో మంచిది ఇంగువ. పోపు బాగా వేగిన తర్వాత ఈలోగా మనకి కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసి చల్లారిపోయి ఉంది. ఈ ముక్కల్ని ఒక జల్లెల్లో వేసుకొని ఆ నీరంతా ఎగిరిపోయిన తర్వాత అందులో ఒక మూకుళ్ళో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే నూలు పొడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పే వేసుకోవాలి, అయితే ఉప్పు ముద్ద అయిపోతుంది కూర అంతా. తర్వాత అందులో 4 చెంచాల నువ్వుల పొడి. నువ్వుల పొడి ఎలా చేయాలో కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. 4 చెంచాల నువ్వుల పొడి వేసుకొని కూరలో బాగా కలిసేదాకా కలిపెట్టుకోవాలి. చివరిగా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ నూలు పొడి మిశ్రమం కూరంతా పట్టేదాకా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.